హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కార్తీక మాసం స్పెషల్ రెసిపీ ప్రిపేర్ చేసుకోబోతున్నాం. తెలుసు కదా, ఈ పవిత్రమైన నెలలో చాలామంది ఉల్లి వెల్లుల్లి తినరు. కాబట్టి అట్లాంటి సమయాల్లో హెల్తీగా టేస్టీగా ఉండే ఈ గ్రీన్ స్ప్రౌట్ పలావ్ ఒకటి బెస్ట్ ఆప్షన్. ఇది పూర్తిగా నో ఆనియన్ నో గార్లిక్ రెసిపీ. ఈ పులావ్లో మనం ఉపయోగించే ఇంగ్రీడియంట్ మొలకెత్తిన పెసలు. ఇందులో ప్రోటీన్ రిచ్గా ఉండి మన శరీరానికి చాలా హెల్తీ బెనిఫిట్స్ని ఇస్తాయి. మసాలాలు కూడా చాలా మైల్డ్గా ఉంటుంది. ఈ రెసిపీని పెద్దవాళ్ళు పిల్లలు అందరూ తినడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్లో కట్టక సగభాగం కొత్తిమీర, పుదీనా, 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం, ఐస్ క్యూబ్స్ వేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొత్తిమీర ఎంత తీసుకుంటున్నామో అదే క్వాంటిటీలో పుదీనాను కూడా తీసుకొని స్మూత్గా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. తరువాత కొబ్బరి పాలను తయారు చేసుకోవడానికి తాజా కొబ్బరి ముక్కలను కట్ చేసి మిక్సీ జార్లో వేసి స్మూత్గా గ్రైండ్ చేసిన కొబ్బరి పాలు తీసుకోవాలి. ఈ కొబ్బరి పాలను వడకట్టన అవసరం లేదు, స్మూత్గా గ్రైండ్ చేసి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మందపాటి కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ బటర్ మరియు 4 టేబుల్ స్పూన్ రిఫైండ్ ఆయిల్ వేసుకోండి. ఇందులో ఒక బిర్యానీ ఆకు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, 3 లవంగీలు, కొద్దిగా సాజీరా, ఒక మరాఠీ మొగ్గ, ఒక జాపత్రి, కొద్దిగా జీడిపప్పు, 3 ఎండుమిర్చి వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, అది వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఆ తర్వాత మొలకెత్తిన పెసలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసి ఎక్కువగా కలపకుండా 2 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు వేపుకోండి. ఇక్కడ పెసల్ని ఎక్కువగా వేయించారా మొలకలనేవి విరిగిపోతాయి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు 1 కప్పు మొలకెత్తిన పెసలకు 2 కప్పుల బియ్యాన్ని తీసుకొని కడిగి పెట్టుకోవాలి. ఆ బియ్యాన్ని ఇప్పుడు కుక్కర్లో వేసి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1 కప్పు కొబ్బరి పాలు వేసి కలపండి. ఇప్పుడు 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీరు పోసి కలిపి టేస్ట్ని చెక్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఇక్కడ ఒక గమనిక, ప్రతి సండే ఒక లాంగ్ వీడియో వస్తుంది, మిస్ కాకుండా బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. ప్రెజర్ తగ్గిన తర్వాత మూతను తీసి బిర్యానీని నెమ్మదిగా కలిపి సర్వ్ చేయండి. ఈ పలావ్ కాంబినేషన్ పాపడ్ అండ్ రైతాతో తింటే మస్తుగా ఫీల్ అవుతారు. తిన్న తర్వాత రిఫ్రెషింగ్ ఫీల్ అవ్వాలనుకుంటే మీరు మీకు ఇష్టమైన ఏదైనా డ్రింక్ని చేసుకోవచ్చు. నేను ఇక్కడ లెమన్ సోడాని తీసుకున్నాను. మీరు మీకు నచ్చిన డ్రింక్తో ఈ గ్రీన్ స్ప్రౌట్స్ పలావ్ని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొంతమందికి ఈ రెసిపీ ఉపయోగపడుతుంది. అలానే మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్లో తప్పక రాయండి. మీ కామెంట్ మా ఛానల్కి సపోర్ట్ అవుతుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఐఫ్ కూడా ఇవ్వండి. ఐఫ్ చేయడం వలన నా వీడియో ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది.